అసెంబ్లీ ఎన్నికల నుంచే సిపిఐ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమంటున్నారు సార్, ప్రజలు ఏమంటున్నారు, ఎట్లా ఉంది? ప్రజలు 100% కాంగ్రెస్కి అనుకూలంగా కాంగ్రెస్ ఓటేయడానికి నవీన్ యాదవ్ మీద చాలా అభిమానం ఉంది. ఈ ప్రాంతంలో నవీన్ యాదవ్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ అసలు ఎక్కడ చూసుకున్నట్లయితే రోజుకొక మావోయిస్ట్ లొంగిపోతున్నారు. అసలు కమ్యూనిజం ఉందా లేదా అనే కొంతవరకు అనిపిస్తుంది. మీరు కమ్యూనిస్టు నాయకుడిగా మీరేం చెప్తారు? సిపిఐ పార్టీ తరఫున ఇంత పెద్ద ఎత్తున ప్రచారానికి వచ్చారు కదా, అసలు కమ్యూనిజం ఫ్యూచర్లో ఉండబోతుందా లేదా? కమ్యూనిజం ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే రాజకీయ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఈరోజు మావోయిస్టులు లొంగిపోతున్నారంటే మావోయిస్టుల సిద్ధాంతాన్ని మార్చుకుని కాదు, మావోయిస్టులకు అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలు లేవు, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి పరిస్థితులు అనుకూలించట్లేదని చెప్పి ప్రజా పందాలకు వస్తున్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు సిద్ధాంతాలు వదులుకోలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ రాజ్యం పోవాల్సిందే. దోపిడీ రాజ్యం పోయే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఏ రూపంలో చేస్తాం, ఏ రంగంలో చేస్తాం అన్నది వాళ్ళు తర్వాత నిర్ణయించుకుంటారు. వాళ్ళ శక్తిని, వాళ్ళ ఆలోచనని శంకించడం అనేది సరైనది కాదు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు వాళ్ళ ఆయుధాలని ప్రభుత్వానికి అప్పచెప్పడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి ఇచ్చారన్నది పెద్ద సమస్య కాదు. సమస్య ఏంటంటే వాళ్ళ పందా ఏ రకంగా ఉంది, ప్రజా అనుకూలంగా ఉన్నారా, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారా, ప్రభుత్వానికి ఇచ్చారన్నది ఒక మాట అయినప్పుడు కూడా. కమ్యూనిస్టులకు ఒక సిద్ధాంతం సార్, దానికి ఎట్లా తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్తారని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. అసలు ఇంత కమ్యూనిజమే లేకుండా పోతుంది, ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతున్నారు. ప్రశ్నించే వాళ్ళు ఒక్కరే ఇక న్యాయం ఏదో తెలుసుకోకుండా ప్రచారం జరుగుతుంది అంటున్నారు. ప్రశ్నించే వాళ్ళు మేము ప్రశ్నించడానికి ఉన్నాం. తప్పనిసరిగా ప్రశ్నించే మావోయిస్టులు లొంగిపోయారు, కమ్యూనిజం లేదనేది సరైనది కాదు. మావోయిస్టులు లొంగిపోవడానికి ఆయుధాలు ఇవ్వడానికి అన్నది, ఆయుధాలు సరెండర్ అవ్వడానికి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమంలో భాగం తప్పితే వాళ్ళు ఆయుధాలు పోలీసులకు ఇచ్చారా, ప్రభుత్వానికి ఇచ్చారా అనేది సరైనది కాదు. అసలు ఇక్కడ విమర్శించాల్సింది ఏమిటంటే ప్రజాస్వామ్యవాదులు కానీ, ఎర్రజెండా అనుకూలవాదులు కానీ విమర్శించాల్సింది ఏంటంటే ఆ అమిత్ షా ఎంత ధైర్యం ఉంది, దొంగలు పట్టుకోవట్లేదు, అవినీతి పనులు పట్టుకోవట్లేదు, దోపిడీదారులను పట్టుకోవట్లేదు, వాళ్ళు నక్సలైట్లు అనలేదు, నక్సలైట్లు పట్టుకుని నేను చంపేస్తానని చెప్పడం అనేది దుర్మార్గం, మానవరహితమైనటువంటిది. అసలు నేను విమర్శించాల్సింది, దోషం చేయాల్సింది అమిత్ షాని తప్పితే ఈ నక్సలైట్లను కాదు అని, మావోయిస్టులను కాదని నా అభిప్రాయం. ఆపరేషన్ కగార్ ఇంకా ముందుకు సాగబోతుంది, దాని గురించి ఏమంటారు? అసలు కమ్యూనిజం ఫ్యూచర్లో ఉండబోతుందా? అందరూ కమ్యూనిస్టులు అందరూ బయటకు వచ్చి ప్రజాపంతంలో స్వచ్ఛందంగా ఉండాలనుకుంటారా, ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటారా, ఏమంటున్నారు? ఆపరేషన్ కగారు ముందుకెళ్ళినా, ఇంకా ముందుకెళ్ళినా కమ్యూనిజం అనేది నిలబడుతుంది. కమ్యూనిజమే దీనికి ప్రత్యామ్నాయం సమాజానికి అన్నది ప్రజలందరూ అనుకుంటున్నారు. कैसा है कम्युनिज्म, कम्युनिस्ट पार्टी कई को यहाँ पे जुबली में कांग्रेस को सपोर्ट कर रहे, क्या है, व्हाट इज द टीम? द मेन रीज़न हम लोग यहाँ पर आए, यहाँ का जब हम लोग माहौल देखे, यहाँ पर लोगों को डेवलपमेंट तो बिल्कुल भी नहीं है और यहाँ लोग बहुत गरीबी में, बहुत मुस्तहिकी में गुजार रहे हैं। यहाँ पर जब हम लोग ग्राउंड लेवल पर जब हम लोग आकर कर रहे हैं बात, तो वो लोग को कुछ ज़्यादा कुछ खास डिफरेंस नहीं दिख रहा वो लोग को। तो इस वास्ते हम लोग जो है सो कांग्रेस पार्टी को सपोर्ट कर रहे हैं, नवीन यादव को वोट देने के लिए अपील कर रहे हैं सब लोग, हम लोग। ఈ ప్రజా ఉద్యమాల పార్టీలో ఈరోజు కాంగ్రెస్కు సపోర్ట్ చేయడానికి ఇంతమంది మీరు రావడానికి కారణం ఏంటి? అసలు ఇందుకు మీ ప్రజా ఉద్యమాల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా మీరు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇవి ఉప ఎన్నికలు, కమ్యూనిస్ట్ పార్టీ బలమున్న చోట పోటీ చేస్తుంది, మిగతా పక్షాల సపోర్ట్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాదు, విద్యారంగాన్ని విధ్వంసం చేసిందనే విషయాన్ని ప్రజలకు చెప్పడం కోసమే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నది. దేశంలో కూడా ఇప్పటికీ సీఎం ఉన్నాడు కానీ దాన్ని ఇంతవరకు ఏ విధంగా తీసుకెళ్లేదు, ఒక్క జాబ్ రాలేదు. ఇప్పటి వరకు రియంబర్మెంట్ గురించి అని కళాశాలలు మూసేసే పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం. దాని గురించి మీరు ఏమంటారు సార్? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పుల కుప్పగా మారిపోయిన తెలంగాణ రాష్ట్రము, ఈ అప్పుల కుప్ప నుంచి బయటపడడానికి ఒక్కొక్క హామీ నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీరు చెప్పినట్టు విద్యారంగానికి సంబంధించి
12 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నియామకాలు వీసీల నియామకాలు జరిగినాయి, ఉపకులపతులను నియమించుకోవడం జరిగింది. 11,000 పోస్టులను యుద్ధ ప్రాతిపాదికన నియమించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇవాళ సన్నబియ్యంకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో బీసీలు లేరు సార్, ఎవరు లేరు అక్కడ. మినిమం స్టాఫ్ లేరు, ప్రొఫెసర్లు ఇట్లా లేరు. యూనివర్సిటీలు మొత్తం విలువిలలాడుతున్నాయి. 2 సంవత్సరాలైన కాంగ్రెస్ పాలనలో ఇంతవరకు యూనివర్సిటీలు విద్యారంగం ముందుకు వెళ్ళలేదని చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అంటే వాస్తవానికి సరి అయినటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే విద్యారంగం పైన అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి చరిత్ర మాకున్నది కాబట్టి 11,000 పోస్టులను వేయడమే కాదు, మొత్తం స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు గత ప్రభుత్వం కంటే ఎక్కువ కేటాయించారు నిధులు. అదేవిధంగా ఇవాళ విశ్వవిద్యాలయాలకు సంబంధించి జీవో నెంబర్ 21 వచ్చింది రిక్రూట్మెంట్కి సంబంధించి. తర్వాత ఇవాళ ఏదైతే విద్యారంగానికి సంబంధించిందో గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఉన్నది కాబట్టి ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాం మేమందరం కూడా. మరి గత ప్రభుత్వంలో భారతదేశంలో రాష్ట్రాలలో అతి తక్కువ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రము బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగి ఉన్నది. కాబట్టి ఇవాళ బడ్జెట్ను పెంపొందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, సమాజంలో మార్పు రావాలంటే విద్యారంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి విద్యారంగం మార్పు కోసం జరిగే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయాణిస్తుంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాము. నవీన్ యాదవ్ను గెలిపించి మరి యొక్క విద్యారంగ పరిష్కారం కోసం కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో వీసీల నియామకం కేంద్రం నుంచి జరగబోతుందనే కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? వీసీల నియామకం రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం అనేది చేస్తుంది. ఈ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలో నియామకం అయిపోయింది. తీసుకొని దాన్ని వీసీల నియామకాలు చేపట్టాలని ఒకవైపు కసరత్తు చేస్తుంది. ఇంతకుముందుకు ఒక చిన్న కార్యక్రమం ఇట్లా చేసింది. దాని గురించి అంటే యూజీసీ మొత్తం కూడా ఎత్తివేయాలి, తర్వాత దాని స్థలంలో హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక కౌన్సిల్ పెట్టాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కూడా హక్కులను వరించే విధంగా రాష్ట్రాలకు కేంద్రము కేటాయించినటువంటి ఏదైతే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇవాళ బీజేపీ తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా దానికి వ్యతిరేకంగా యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా సవరణలకు వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు జరిగినాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం అనేది దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఏమంటారు సార్ ఫైనల్గా మీరు? బీజేపీ ఒకవైపు తప్పు ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏది గెలవబోతుంది, ఏది ఎట్లా ఉండబోతుంది? బీజేపీ పార్టీ అనేది ఎన్నికల్లో నామమాత్రంగా మారిపోయింది. ఇది లోపాయకారికంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మేము మాట్లాడే విషయం కాదు, స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కవితనే స్వయంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. అందుకనే నేను బయటకు వచ్చినట్టు కూడా మాట్లాడిన సందర్భము వాస్తవం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.